బీరకాయ టమాటా ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు శుభ్రం కడిగి చిన్న ముక్కలుగా కోసుకున్నాను. మనకు కావాల్సిన సైజు అండి. నేనైతే రౌండ్గా కోసాను. మీకు ఏ సైజులో కావాలో సైజులో కోసుకోండి. ఉప్పు, నూనె, జీలకర్ర, కారం, టమాటా, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా దోరగా ఎగిస్తానండి. కోసి పెట్టుకున్న బీరకాయలు మూత పెట్టేయాలి. బీరకాయలు వాటర్ మొత్తం దిగుతుందండి. అసలు నీళ్ళు పోయొద్దు. ఆ వచ్చిన వాటర్ పైన ఉడకాలి. కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, బాగా కలిపి మూత పెట్టేయాలండి. నీళ్ళు పోస్తే మరీ ఎక్కువ అయిపోతుంది, అందుకే నీళ్ళు పోయొద్దు. బీరకాయ అంటేనే వాటర్ కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ బీరకాయలు వచ్చిన వాటర్తో ఉడికితేనే రుచిగా ఉంటుందండి. వాటర్ ఎగిరిపోయే వరకు మూత పెట్టుకోవాలి. బీరకాయలో వాటర్ పూర్తి ఎగిరిపోయిందండి. కోసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, బాగా కలపాలి. టమాటా అంతా మగ్గేంత వరకు. టమాటా వాటర్తో ఇవి కూడా ఉడకాలండి. నీళ్ళు అసలు పోయొద్దు. బీరకాయకి నీళ్ళు పోతే చప్పదనం వచ్చేస్తుంది. అందుకే నీళ్ళు ఎక్కువ పోయకూడదు. కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలో కలుపు తింటారు, చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా బాగుంటుంది. టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది.